అసెంబ్లీకి సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరైన విషయం తెలిసిందే. అసెంబ్లీకి కేసీఆర్ రావడం ఇరు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే కొన్ని నిమిషాలు మాత్రమే కేసీఆర్ సభలో ఉన్నారు. దీనిపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రంగా విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్ సభకు రాలేదని, కేవలం తన ఎమ్మెల్యే స్థానాన్ని కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేగా జీతం పొందడానికి మాత్రమే అసెంబ్లీకి వచ్చారని ఐలయ్య ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఆయన అసెంబ్లీకి వచ్చే క్రమాన్ని హైప్ చేశారు. సార్ అటెండ్ అయ్యి అసెంబ్లీలో మాట్లాడతారని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గత 2 సంవత్సరాలుగా గాఢ నిద్రలో కుంభనిద్రలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తే మరి ఏమో మాట్లాడతాడు, తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏదో ప్రసంగిస్తాడు అనుకుంటే కనీసం ఆ దొరకు చనిపోయిన వాళ్లకు నివాళులర్పించాలనే సోయి కూడా లేదు. ఒక దళిత స్పీకర్ ఉంటే కనీసం అధ్యక్ష అని అనాల్సి వస్తుందని, అంటే దళితులంతా అంటే చిన్న చూపు. అసెంబ్లీలో 1 నిమిషం మాట్లాడడానికి అధ్యక్ష అని మైకాడడానికి కూడా ఆయనకు నోరు రాలేదు. మరి అలా దళిత పట్ల తెలంగాణ కేసీఆర్ వస్తుండు. కేసీఆర్ ఏం చేసిండు? హాజరు ఇచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి, ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు.